టీఆర్ఎస్ లో తుఫాను రేపిన ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యాఖ్యల తర్వాత తండ్రి కేసీఆర్ ను కలిసి ఎప్పుడు మాట్లాడతారు? ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుంది? సమస్యను సర్దుబాటు చేసుకుంటారా లేదా అనే ప్రశ్నలు వాడివేడి చర్చకు దారితీశాయి. కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వెళుతున్న సమయంలో భర్త అనిల్తో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు కవిత. తాజా గొడవ తర్వాత తండ్రి కేసీఆర్కు కవిత ఎదురుపడిన సందర్భం ఇదే. దీంతో కవితను చూడగానే కేసీఆర్ స్పందన ఏంటి? ఇద్దరి మధ్య పలకరింపులు జరిగాయా? కవిత ఏమన్నారు? కవితతో కేసీఆర్ ఏం చెప్పారు? ఇదే పెద్ద మిస్టరీ. అయితే కేసీఆర్తో పాటు కవిత బీఆర్కే భవన్కు రాలేదు. మరి సమస్య కొలిక్కి వచ్చిందా? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, థ్యాంక్ యూ. మొత్తానికి కవిత ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందా అని చెప్పేసి మీడియానే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, అందరూ ఎదురు చూస్తున్నారు. ఈవెన్ ప్రతిపక్షాలు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. కవిత జాగృతితోనే పనిచేస్తున్నారు. సో ఒక ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ గా కవిత తయారు కాబోతున్నారు. సో ఇక్కడ నుంచి కవిత తను ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడాల్సినటువంటి అంశాలపైన తాను కొట్లాడతానంటూ గతంలో చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. బనకచర్లకు సంబంధించినటువంటి విషయంలో ఏం స్టాండ్ తీసుకున్నారు? కేసీఆర్ కు నోటీసులు ఇస్తే గ్రామ స్థాయి నుంచి అగ్గి పుట్టించాలి, చేతగాక పార్టీని నడిపించేటువంటి పరిస్థితి లేదంటూ కూడా కేటీఆర్ ను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా మాట్లాడినటువంటి పరిస్థితి కవితది. సో ఇట్లాంటి నేపథ్యంలో కేసీఆర్ ఎక్కడ కూడా కవిత వ్యాఖ్యలపైన రెస్పాండ్ అవ్వలేదు, కేటీఆర్ కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా కవిత విషయంలో మౌనంగానే ఉన్నారు. ఎవరు కూడా మాట్లాడొద్దంటూ కూడా ఫామ్ హౌస్ నుంచి అందరికీ సందేశాలు కూడా పోయినాయి. కవిత అప్పటి నుంచి కవిత విషయంలో అందరూ సైలెంట్ గానే ఉన్నారు. ఈవెన్ కవిత ఎక్కడా పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా జాగృతి నుంచి సొంత కార్యక్రమాలు చేస్తున్నారు. ఈవెన్ కేసీఆర్ కి నోటీసు ఇచ్చినటువంటి క్రమంలో కూడా కవిత సొంతంగానే ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలంతా కూడా దానికి దూరంగానే ఉన్నారు. ఇందిరా పార్క్ దగ్గర కవితకు కేవలం జాగృతి నుంచి మాత్రమే కొంత సపోర్ట్ ఉంది. జాగృతి కార్యకర్తలు మాత్రమే కవిత వింటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం సహాయ నిరాకరణ కవిత విషయంలో కొనసాగిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఒక సంధి కోసం ఎవరు ప్రయత్నించినా గానీ, అటు జనార్దన్ రావు ప్రయత్నించినా గానీ, ఇటు మోహన్ రావు ప్రయత్నించినా గానీ ఆ సంధి కుదరకపోగా కవిత చాలా కామెంట్లు చేసింది. బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నా తండ్రిని నాకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తండ్రి చుట్టూ అంటే దేవుడి చుట్టూ దయ్యాలున్నాయి, కోవట్టులున్నాయి, కోవట్టుల్ని బయటికి పంపేయాలంటూ లేఖ బయటికి లీక్ అయినటువంటి సందర్భంలో ఎయిర్పోర్ట్ లో మాట్లాడినటువంటి అంశాలు. సో అప్పటి నుంచి కూడా సంధి కోసం అటు కేసీఆర్ ప్రయత్నించలేదు, ఇటు కవిత ప్రయత్నించలేదు. బట్ అనూహ్యంగా నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ కు టీసీ ఘోష్ కమిషన్ ముందు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ముందు హాజరవుతున్నటువంటి క్రమంలో తండ్రికి మద్దతుగా సంఘీభావంగా కవిత అక్కడికి చేరుకున్నారు. సో కేసీఆర్ పిలిచారా, కవిత వెళ్ళారంటే ఖచ్చితంగా ఇక్కడ మన కవిత వెళ్ళిందని ఆలోచించాలి. కేసీఆర్ పిలిస్తే ఖచ్చితంగా అక్కడ మాట్లాడేవారు, కానీ కేసీఆర్ పిలవలేదు. కేసీఆర్ నుంచి ఎట్లాంటి పిలుపు రాలేదు. సో లిఫ్ట్ దిగ్గానే కవిత మందలించేటువంటి ప్రయత్నం చేస్తే కవితకు సైగ చేసి తాను ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదంటూ కూడా ముందుకెళ్ళిపోయారు. సో ఇది మీడియా కోడే కూస్తుంది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నుంచి కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం ఇది. ఇక పూర్తిగా చెడింది. కేసీఆర్ కవితను చూడడానికి మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదా అన్నది ఇక్కడ ప్రధానంగా కుటుంబ సభ్యులు. ఈవెన్ సంతోష్ చూసుకున్నా కానీ కేసీఆర్ వెంటే ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, సంతోష్ కేసీఆర్ వెనకాలే ఉన్నారు. బట్ సొంత కూతురు మాత్రం చాలా దూరంగా లెఫ్ట్ సైడ్ అక్కడెక్కడో రెండు చేతులు దగ్గర పెట్టుకుని రెండు చేతులు కట్టుకున్నట్టుగా తాను కవిత చాలా దూరంగా ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో పూర్తిగా చెడిందా. అండ్ మోరోవర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు, అక్కడక్కడ చిట్చాట్ లో మాట్లాడుతున్నారు, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎవరు వచ్చినా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎవరు పోయేటువంటి అవకాశం కూడా లేదు. పోయేటువంటి అవకాశం ఉంటే ఉద్యమం తర్వాత రాష్ట్రం రాగానే పార్టీని కాంగ్రెస్ లో కలపాలి. సో అట్లాంటి పరిస్థితి లేదు. నేను ఉన్నంత వరకు రానియనంటే అది కవితను ఉద్దేశించి మాట్లాడారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో ఏం జరుగుతోంది, వాస్తవ పరిస్థితి ఏంటి? మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో కవితను చూడడానికి, మొహం చూడడానికి కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదా? ఫామ్ హౌస్ కు అంటే ఒక సంధి కోసం కవిత ప్రయత్నం చేస్తున్నారా? తండ్రికి సంఘీభావంగా నిన్న వెళ్ళినా గానీ కేసీఆర్ మొహం చూడడానికి ఇష్టపడడం లేదా? కనీసం కూతుర్ని దగ్గరకు వచ్చి ఎలా ఉన్నామని సైగ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే పూర్తిగా చెడిందనుకోవాలా? కుటుంబ బాంధవ్యాలు ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే ఇప్పటికిప్పుడు పరిస్థితిని మనం వన్ సైడ్ అయితే చెప్పలేము. కాకపోతే ఏంటంటే కవిత చేస్తున్నటువంటి పనుల వల్ల కేసీఆర్ ఎలా స్పందిస్తారా అని చెప్పేసి కూడా అందా భావిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు లేకపోవడంతో కూడా బీఆర్ఎస్ క్యాడర్ కూడా కొంత సందిగ్ధంలో ఉంది. కవిత వెంట వెళ్ళాలా వద్దా అని చెప్పేసి కూడా ఇంతకాలం ఆలోచించే వారంతా కూడా ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకే పరిమితమైతున్నారు. ఒకవైపు కవిత కూడా
ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన విషయాలు కావచ్చు, ఆ తర్వాత ఆమె జాగృతి పార్టీ ఆఫీస్ ను ఓపెన్ చేసుకొని, జాగృతి సంస్థ కోసం ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని దానికి అనుబంధంగా అనేక రకాల విభాగాలను కూడా ఆమె ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇంతకాలం ఇటు బీఆర్ఎస్ పార్టీలోను అటు కవితతో కలిసి పనిచేసే క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలుసుకోకుండా కేవలం కవిత జాగృతి సంస్థతో పాటు అనుబంధంగా ఉన్న వారు మాత్రమే ఆమెతో పాటు కలిసి పనిచేస్తున్నారు. రీసెంట్ గా కేసీఆర్ కు ఆలోచన కమిషన్ నోటీసులు ఇస్తే తెలంగాణ గ్రామ గ్రామాన్ని అగ్గి పుట్టాలి, పార్టీ ఏం చేస్తుంది, నేను సొంత కార్యక్రమాలు చేస్తున్నాను, పార్టీ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం కేసీఆర్ చిత్రఛాయలో పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇండిపెండెంట్ ఐడియాలజీ లేదని చెప్పేసి, ఇటు ఇండిపెండెంట్ గా పనిచేసే వాళ్ళకి సత్తా లేదని చెప్పేసి ఒకవైపు కేటీఆర్ ని కావచ్చు మిగతా వారిని కూడా ఆమె చెప్పకనే ఒకవైపు తిట్టినట్టుగా తిట్టింది. కానీ తాను మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమకాల నుంచి కూడా తన కడుపులో బిడ్డను పెట్టుకొని సొంతగా జాగ్రత్త కార్యక్రమాలు చేస్తాను, తెలంగాణ సంస్కృతి సంబంధించి సాహిత్యం పైన అంతర్జాతీయంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చానని చెప్తున్నటువంటి కవిత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తన విషయంలో పార్టీ తన పైన జరుగుతున్న ప్రచారం విషయంలో కావచ్చు ఇతర విషయాలు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు ఆమె సొంతగా జాగృతి కార్యక్రమాల ద్వారా త్వరగా ఆమె జాగృతిలో సాంస్కృతిక విభాగం కావచ్చు, సాహిత్య విభాగం, మైనార్టీ వింగ్, బీసీ వింగ్, ఎస్సీ వింగ్, ఎస్టీ వింగ్, ఇట్లా అనేక రకాల వింగ్స్ ని ఏర్పాటు చేసుకొని ఒక పార్టీకి ఉండేటువంటి అన్ని రకాల హంగులు ఏ విధంగా ఉంటాయో అలాంటి హంగులన్నీ కూడా ఆ సంస్థకు ఏర్పాటు చేసుకొని ఆమె కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాకపోతే ఏంటంటే అది ఒక రాజకీయ పార్టీ కాదు, కేవలం ఒక సంస్థ తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థగా మాత్రమే ఆమె చెప్తూ వస్తున్నారు. కానీ రీసెంట్ గా కేసీఆర్ కు ఆలోచన కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆమె ఇందిరా పార్క్ వద్ద భారీ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించారు, రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. దానికి తోడు ఆమె ఆ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎవరు కూడా వెళ్ళలేదు, ఆమె సొంతగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద ఎత్తున వేలాది మందిని తరలించి ఆ ధర్నాను సక్సెస్ చేశారు. కానీ నిన్న కేసీఆర్ ఆలోచన కమిషన్ ముందుకు వెళ్లే ముందు ఆమె భర్తతో అనిల్ తో కలిసి నేరుగా ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ ని కలిసే ప్రయత్నం చేశారు, తన తల్లిని శోభమ్మను కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. కానీ కేసీఆర్ తోని మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా కేసీఆర్ వచ్చినటువంటి విజువల్స్ లో మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆమె గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పేసి ఆమె అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆమె వైపు చూసి చెయ్యూపుతూ తర్వాత మాట్లాడదామని చెప్పేసి ఆయన సైగ చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఆమె అక్కడి నుంచి కేసీఆర్ తో పాటు బయలుదేరి వచ్చినప్పటికీ కూడా బీఆర్కే భవన్ కి ఆమె రాలేదు. మధ్యలో మళ్ళా నిన్న గాయపడ్డటువంటి పల్లరాజేశ్వర రెడ్డిని పరామర్శించడం కోసం యశోద ఆసుపత్రికి వెళ్లారు. యశోద ఆసుపత్రిలో పల్లరాజేశ్వర రెడ్డిని పరామర్శించారు, అట్నుంచి ఆమె వెళ్లిపోయారు. కానీ ఆమె బీఆర్కే భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇటు మా మంత్రులు ఏం జరుగుండొచ్చు స్వామి, వాట్ హ్యాపెండ్ దేర్? అంటే నిన్న కేసీఆర్ ని కలవడానికి అంటే కవిత ఒక మెట్టు దిగినట్టుగా దీన్ని భావించాలా, లేదంటే తండ్రి పేరు చెప్పుకొని ముందుకెళ్దాం, కేసీఆర్ నా దేవుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానంటూ చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. అది కేసీఆర్ కి నచ్చడం లేదా, పార్టీని కాదని కుటుంబాన్ని కాదని సొంతంగా కుంపటి పెడితే పార్టీ పెడితే ఎట్టి పరిస్థితుల్లో బతికేటువంటి పరిస్థితి లేదు, కవిత సంధి కోసం ప్రయత్నించాలి. అమెరికా వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా ఈ సంధి కోసం ముందు నుంచి ఎందుకు ప్రయత్నించలేదు? సో భర్త అనిల్ తో కలిసి ఎందుకు వెళ్ళలేదు? రాయబారానికి జనార్దన్ రావు గాని మోహన్ రావు గాని ఇద్దరు వెళ్ళినప్పుడు కూడా ఎందుకు కవిత ససమీర అన్నారు? సో ఇప్పుడు ఈ రాకడ వెనకాల కారణం ఎట్లా చూడాలి? అంటే తన తండ్రి విచారణకు వెళ్తున్న సందర్భంగా వెళ్ళకపోతే బాగుండదు, అందరూ పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆయనకు సాంఘీభావంగా వెళ్తున్నారు. నిన్న బీఆర్కే భవన్ కు వేలాదిగా తరలి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళకపోతే బాగుండదని చెప్పేసి ఆమె వెళ్ళినట్టుగా తెలుస్తుంది. లేకపోతే మళ్ళా మరింతగా గ్యాప్ పెరిగినట్టుగా కూడా బయట ఒక సంకేతాలు వెళ్తాయని చెప్పేసి భావించి ఆమె వ్యూహాత్మకంగా నిన్న ఉదయమే అక్కడికి వెళ్లారు. నిన్న చాలా మంది నాయకులు మొన్న రాత్రి నుంచే కేసీఆర్ తో పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఈ విచారణ ఎలా ఎదుర్కోవాలి, విచారణల సందర్భంగా వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, మాకు ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, మాకు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కేసీఆర్ తో పాటే ఉన్నారు. వాళ్ళు నిన్న ఉదయం కూడా కేసీఆర్ తో పాటు చాలా మంది నాయకులు ఒక ర్యాలీగా ఒక భారీ కాన్వాయ్ తోటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ వరకు కూడా వాళ్ళందరూ తరలి వచ్చారు. కానీ కవిత విషయంకి వచ్చేసరికి కవిత అక్కడ సరిగా కేసీఆర్ సరిగా ఆయనతో స్పందించకపోవడంతో కూడా అక్కడికి వస్తే చాలా మంది నాయకులు ముఖం చాటేసే అవకాశం ఉంది. కవిత మొన్న మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహం వద్దకు కవిత వస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా పక్కకి వెళ్ళిపోయి వేరే ఇంట్లో కూర్చున్నారు. కవిత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు. బహుశా కవితను ఓపెన్ గా కలవడం వాళ్ళకి ఇష్టం లేదనే ఒక సంకేతాలు అయితే పార్టీ క్యాడర్ లోకి స్పష్టంగా వెళ్ళాయి. ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎవరు కూడా కవితను కలవడానికి వీల్లేదు, కవితతో మాట్లాడడానికి వీల్లేదు, ఒక సహాయ నిరాకరణ బీఆర్ఎస్ పార్టీలో కవిత విషయంలో నడుస్తోంది. ఈ పూర్తి సంకేతం కేసీఆర్ ఆదేశాల మేరకే నడుస్తుంది అనుకోవచ్చు కదా?
అంటే ప్రధానంగా అంటే కేసీఆర్ డైరెక్షన్ నుంచి వచ్చిందా లేదని కూడా స్పష్టంగా బయటకు తెలియదు, కానీ కేటీఆర్ మాట్లాడిన విషయాల్లో మాత్రం ఎవరైనా సరే పార్టీ లైన్ లో మాట్లాడాలి, పార్టీ లైన్ లోనే పనిచేయాలి, అనే విషయం ఉంటే ఓపెన్ గా మాట్లాడొద్దు, పార్టీ అంతర్గత వేదికలనే మాట్లాడాలి, ఇలాంటి విషయం వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి ఆయన కవిత పేరు ఎత్తకుండానే నేరుగానే ఒక రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆ తర్వాత కవిత ఒకవైపు ఇంట్లో చిట్ చాట్ చేస్తూ కేటీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా అంటే ఎక్కడ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆమె చెప్పాల్సిన విషయాలను కూడా చెప్పింది. తాను సొంతంగానే పనిచేస్తాను, తను ఎవరి మద్దతు నాకు అవసరం లేదు, నేను మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తానని చెప్పేసి ఆమె చెప్తూనే ఖచ్చితంగా తనకు ఇండిపెండెంట్ గా తనను ఏ విధంగా వ్యవహరిస్తున్నానో చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేది కూడా పార్టీలోకి దాదాపుగా 99% క్యాడర్ అంతా కూడా కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేది కూడా దాదాపుగా అందరికీ అర్థమైపోయింది. అందరూ ఆ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడికి కవిత వస్తే కవిత వైపు వెళ్తే మళ్ళీ వీళ్ళేమైనా నొచ్చుకుంటారన్న ఉద్దేశంతో కూడా చాలా మంది నేతలంతా కూడా తన దుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. చాలా మంది కూడా వ్యూహాత్మకంగా కవిత వచ్చినప్పుడు దాదాపుగా తప్పుకుని దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ అధిష్టానం నుంచి కనుక ఏదైనా విషయంలో క్లారిటీ వస్తే కనుక అప్పుడు మరింతగా అందరూ కూడా కలిసి పనిచేసే అవకాశం అయితే కనబడుతుంది. శ్రీకాంత్, ఇంకొక పాయింట్ ఏమైనా చర్చించవచ్చా మనం ఇక్కడ? ఎందుకంటే గత కొంతకాలం కింద కవిత పైన కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఒక 5 ఎమ్మెల్యేలతో పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మంత్రి పదవి ఆశిస్తున్నారు అన్నటువంటి కామెంట్లు రావడం, అటు చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కొన్ని వ్యాఖ్యలు వచ్చాయన్నటువంటి మీడియా లీకులు ఏవైతే ఉన్నాయో, కవిత కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా కానీ నేనున్నంత వరకు కూడా యాక్సెప్ట్ చేసేది లేదు, రాని వాళ్ళు కల్వకుట్ల కుటుంబం నుంచి అన్నటువంటి లీకులు రావడం, కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది అని చెప్పడం, ఇదంతా కూడా నిన్న కేసీఆర్ బీఆర్కే భవన్ ఎపిసోడ్ తర్వాత వెంటనే మళ్ళీ డైవర్షన్ జరిగింది, ఒక పొలిటికల్ డైవర్షన్ జరిగింది. సో ఈ పాయింట్ బేస్ చేసుకుని ఏమైనా కేసీఆర్ మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదే అనుకోవచ్చా? దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే మీరు అన్నట్టు నిన్న బీఆర్కే భవన్ కు కేసీఆర్ వచ్చిపోయిన తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చిట్ చాట్ చేశారు. ఆ చిట్ చాట్ లో చాలా కొత్త విషయాలు కూడా మాట్లాడారు. కల్వకుట్ల కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ వద్దకు ఎవరు వస్తారన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు వారిని ఎవరిని రానివ్వనని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. గతంలో కూడా కేసీఆర్ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నడుపుతూ తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉన్న దశలో ఢిల్లీలో ఆయన ఎంపీగా కొనసాగుతున్న సమయంలో కూడా ఆస్కార్ ఫెర్నాండెజ్ లాంటి వారితోటి కవిత తన ఎంపీగా ఉండి కీలక చర్చలు చేసింది. సోనియా గాంధీ తోటి 3-4 సార్లు కేసీఆర్ తోని మాట్లాడించారు. ఆ తర్వాత తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి అనూహ్య పరిస్థితుల్లో ఆ పార్టీ విలీనం జరగలేదు. ఆ తర్వాత ఎలక్షన్ లో ఒంటరిగా వెళ్లి కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు రాష్ట్రం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పొలిటికల్ రైవల్ గా మారారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన కజిన్ రమ్యారావు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కవిత వాళ్ళ కజిన్ ఆమె కాంగ్రెస్ పార్టీలో తన యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా మీరు అన్నట్టుగా రీసెంట్ గా కొన్ని పత్రికల్లో వచ్చినట్టుగా కూడా కొంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళినటువంటి కొంతమంది తోటి వస్తానని చెప్పేసి ఆమె మరింత ముఖ్యమంత్రి అంశంపైన రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి కల్వకుట్ల కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీలు నేనున్నంత వరకు ఎవరు రాని అని అంటే ఆ ప్రయత్నాలు జరిగినాయి అన్నది ఒక రకంగా మనం దీంట్లో ఇండైరెక్ట్ వర్షన్ అర్థం చేసుకోవడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాట్లాడింది ముఖ్యమంత్రి కాబట్టి. అంటే ముఖ్యమంత్రి ఖచ్చితంగా తనకున్న సమాచారంతో సోర్స్ తోటి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ వారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సహజంగా పిసిసి అధ్యక్షునికి ముఖ్యమంత్రికి సంబంధం లేకుండానే ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దల సమక్షంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చాలా మందిని చూసాం. కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నాలు జరిగినట్టుగా కూడా ముఖ్యమంత్రి వారికి మాట్లాడిన విషయాన్ని బట్టి మనకు కొంత అనుమానాలు అయితే రేకెత్తించే విధంగా మాట్లాడుతున్నాయి. సీఎం కూడా పొలిటికల్ వ్యూహాత్మకంగా కూడా ఇలాంటి కామెంట్ చేసి ఉండొచ్చని కూడా మనం అనుకోవచ్చు. ఇంకోవైపు మనం ఆలోచిస్తే జరుగుతున్న పరిణామాన్ని ఆయన తన వైపు తిప్పుకోవడం కోసం తన ఈ డ్యామేజ్ ని మరింత పెంచడం కోసం ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి తన పొలిటికల్ టాక్టిక్స్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. బీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తిగా అతనికి పూర్తి అవగాహన ఉంది. కేసీఆర్ ఎలాంటి ఎత్తులు వేస్తారు, మనం ఎలాంటి దాన్ని ఎదుర్కోవాలి, వాటిని ఎలాంటి మనం ఎత్తులు వేయాలని చెప్పేసి ఆయనకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు కవిత ఎపిసోడ్ లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రేవంత్ రెడ్డి కూడా తన వ్యూహాత్మకంగానే ఇలాంటి కామెంట్ చేస్తారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. కవిత మరోవైపు తన పార్టీ నుంచి బయటకు వెళ్ళను, బీఆర్ఎస్ పార్టీతోనే పనిచేస్తానని చెప్పేసి ఆమె ఎక్కడ చెప్పకున్నప్పుడు కూడా తన తండ్రి తన నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్తూ ఉంది. తన కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పి కూడా చెప్తుంది. ఈ 2 విషయాలే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ కు కారణమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత విషయంలో కేసీఆర్ స్పందించి ఆయన క్లారిటీ ఇచ్చి పార్టీకి ఒక డైరెక్షన్ ఇస్తే తప్ప ఈ మొత్తం ఎపిసోడ్ కు పులి స్టాప్ పడే అవకాశం లేదు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనతో పాటు రోషన్ బాలు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్తిక్ గారు టీపీసీసీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా బాలు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాలు గారు వినిపిస్తుందా?
యా వినిపిస్తుంది ప్లీజ్. బాలు గారు వినిపిస్తుందా? కేసీఆర్ యా వినిపిస్తుంది సార్. యా 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 క్లియర్. కార్తిక్ గారు వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. కార్తిక్ గారు, సో కాంగ్రెస్ పార్టీలోకి నేనున్నంత వరకు కల్వకుట్ల కుటుంబాన్ని ఎవరిని అడుగు పెట్టనివ్వను అంటే కవిత కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ముఖ్యమంత్రి మాటల్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా చూడాలా, లేదంటే నిజంగానే ప్రయత్నాలు జరిగినాయి అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని, ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కార్తిక్ గారు? సార్ అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయానికి ఏంటి అంటే చాలా మంది అంటే చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఒక గేమ్ ఆడుతుంది. ఏంటి, న్యూస్ ఆన్ ఎయిర్ అంటాం. అంటే దానికి ఎక్కడ కూడా చట్టబద్ధత కానీ లేకపోతే దానికి ప్రామాణికలు కానీ ఏముండవు. అట్లాంటి సందర్భంలో వాళ్ళు ఏంటంటే ఒక లీక్ విధానాన్ని వాళ్ళు బాగా అవలంబిస్తారు. దాంతో పాటు ఏంటంటే ఈరోజు అనవసరంగా కల్వకుంట్ల కవిత గారు ఏదో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారు, జాయిన్ అయిపోతున్నారు, అక్కడ చర్చలు జరిగినాయని చెప్పి అనవసరమైనటువంటి లీక్స్ ఇచ్చి అసలు విషయం నుంచి చర్చలు ఈ లీక్ల వెనక అంటే ఇప్పుడు జనరల్ గా వర్కింగ్ ప్రెసిడెంట్లు మాట్లాడినా లేదంటే ఒక కీలకమైనటువంటి వ్యక్తులు లీకులు మాట్లాడినా కానీ ఇట్లాంటి సోషల్ మీడియా యుగంలో, ఇట్లాంటి మీడియా యుగంలో, టెక్నాలజీ ఇంత పెరుగుతున్నటువంటి టైంలో వాళ్ళు చిట్చాట్లు చేస్తారా, లీకులు ఇస్తారా, సెకండ్ థింగ్ అట్లా ఉంటే కనుక ఒక మాట బయటకు వస్తుంది. సో ప్రజల్లో అది చాలా ఇబ్బందికరమైనటువంటి, ప్రజల్లో చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. గతంలో రఘునందనరావు ఏకంగా ఆయన కూడా మాట్లాడారు, కవిత కొత్త పార్టీ పెట్టబోతోందని. కాంగ్రెస్ పార్టీలోకి నేనున్నంత వరకు ఎవరిని రానివ్వను, మరీ ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు పార్టీలు పెట్టి నడిపించేటువంటి కెపాసిటీ ఆ నలుగురికి ఉన్నాయి. సో దీంట్లో ప్రయత్నం కవిత చేసిందా, రానివ్వనని చెప్పారా? సో ముఖ్యమంత్రి లీకులు ఇవ్వడం వేరు, ముఖ్యమంత్రి చిట్చాట్ చేయడం వేరు. జనరల్ గా ఇప్పుడున్నటువంటి ఈ పొలిటికల్ సిచ్యువేషన్ వేరు. కేసీఆర్ కుటుంబంలో నిన్న బీఆర్కే భవన్ పోయేటప్పుడు జరిగినటువంటి ఆ ఎపిసోడ్ వేరు. సార్ లీక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ, కవిత అండ్ టీం అండ్ కల్వకుంట్ల తారక రామారావు అండ్ టీం ఈ లీక్లకు ఆద్యం పోస్తున్నారు. అయితే ఇట్లాంటి వార్తలు వస్తున్న సందర్భంలో బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఏంటి, కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ కవిత గారిని కానీ ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలకు దరి చేరనిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి గతంలో నేను ఇదే వేదిక పైన ఐన్యూస్ తో మాట్లాడుకుంటూ కూడా చర్చలో భాగంగా నేను కూడా అదే మాట చెప్పిన. ఎప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నంత కాలము లేదు, తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోకి కల్వకుంట్ల కుటుంబాన్ని చేర్చుకునేది లేదు. సోనియా గాంధీ గారిని మోసం చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని చేర్చుకునే ప్రసక్తే లేదు. అందులో రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు కేసీఆర్ మోసం చేస్తుండొచ్చు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, కానీ కవిత మాత్రం మోసం చేయలేదు కదా. సో కవిత విషయంలో ఏమైనా సింపతి చూసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఎంపీగా ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో కొంత సత్సంబంధాలు ఉన్నాయి కదా. లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. ఎట్లయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో ఉద్యమంలో మాట్లాడేటప్పుడు లంకలో పుట్టినన్ని రాక్షసులే అని వారు ఎట్లయితే అన్నారో, మేము కూడా అదే చెప్తున్నాము. పింక్ కండువాలు కప్పుకున్న వాళ్ళందరూ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వాసనలు ఉన్నటువంటి వాళ్ళే. అవసరానికి అన్నా అంటారు, అవసరం తీరిపోయిన తర్వాత బొంద పెట్టేస్తారు. ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా కల్వకుంట్ల కుటుంబ వారసత్వాలేనా, కేసీఆర్ వారసులేనా? 10 మంది పింక్ కండువాలు కప్పుకున్న వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కడియం శ్రీగారు ఉన్నారు, తెల్ల వెంకటరావు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేస్తే దానం నాగేంద్రతో పాటు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ వారసులానే చూస్తున్నారా కాంగ్రెస్ పార్టీలో? సార్ మీరు ఏ శాసనసభ్యుడినైనా సరే తీసుకొని మాట్లాడండి. వారు ఈ రోజు కూడా మేము కారు గుర్తుపైన పోటీ చేసినాము, మేము కారు గుర్తులోనే ఉన్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళు కేవలము అభివృద్ధి పనుల కోసము మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి గారిని కలిసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఏంటంటే వారిపైన ఒక ముద్ర వేస్తున్నారు. ఏంటి, ముందు కుక్కని చంపాలంటే ఏం చేయాలి, దాన్ని పిచ్చి కుక్క అని దానిపైన ముద్ర వేయాలి. అట్లానే వీళ్ళు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఏం చేయాలి, ఎట్లా చేయాలి లేక. కార్తిక్ గారు 1 సెకండ్. బాలు గారు వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యా వినిపిస్తుంది సార్. బాలు గారు, సో ఎపిసోడ్ మొత్తాన్ని నేను ఆల్మోస్ట్ చాలా సేపు నుంచి ఎపిసోడ్ నడిపిస్తున్నా. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోందా? కల్వకుంట్ల కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నేనున్నంత వరకు ఎవరిను రానివ్వను అంటే ఎవరు రారు. వాస్తవానికి కూడా ఎవరన్నా వచ్చేది ఉంటే ఉద్యమం తర్వాతనే విలీనం జరగాల్సింది. బట్ కవిత ఎంట్రీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా? కేసీఆర్ కవితను మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదా? గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పినా గానీ సైగ చేసి తర్వాత మాట్లాడతా అని చెప్పేసి వెళ్ళిపోయారు. కనీసం మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అండ్ ఫర్ లాంగ్ దూరంలో కవిత ఉండాల్సినటువంటి పరిస్థితి. సో చాలా ఒక డీవియేషన్ కనిపిస్తోంది.
సో సొంతంగా కార్యకలాపాలు చేస్తుంది. సో ఆ కోపం ఇంకా నడుస్తుంది. ఒక సంధి కోసం ప్రయత్నాలు ఏం జరగట్లేదు అన్నది ప్రస్తుతానికి కనిపిస్తుంది. సో పూర్తిగా ఒక డీవియేషన్ నడుస్తుందా రానున్న కాలంలో? ముఖ్యమంత్రి చెప్పినట్టు లేదంటే అంతకుముందు రఘునందన్ రావు చెప్పినట్టు కొత్త పార్టీ దిశగా అడుగులు పడుతున్నాయా కవిత? యా, ముందుగా ఛానల్ ఉన్న పెద్దలకు ఐన్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. సో ఇక్కడ ముందు ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, కవిత గారు చాలా క్లియర్ గా మన గ్రామాల్లో విజిట్ చేసిన సందర్భంలో చాలా క్లియర్ గా చెప్పారు. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిది. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ నాకు అటువంటి ఉద్దేశాలు ఏం లేవు. నేను కేసీఆర్ గారి సైనికురాల్ని, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటాను, అటువంటి ఆలోచనలు ఏం లేవని చెప్పి చాలా కుండా బద్దలు కొట్టినట్టు చాలా క్లియర్ గా చెప్పారు. నిన్న కనుక నిజామాబాద్ డిస్టిక్ ప్రాంతంలో ఉన్న ఇటువంటి కొన్ని విజిట్ చేసినప్పుడు కూడా చాలా క్లియర్ గా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పేసి అక్కడికి వచ్చిన కార్యకర్తలకు కూడా అభిమానులకు కూడా చాలా చెప్పడం జరిగింది. దాంట్లో అంత చెప్పినా గానీ ఎందుకు ఆమె నిరాహార దీక్ష ఆమె ధర్నా చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోవట్లేదు, ఆమెకు నిజామాబాద్ పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కలవట్లేదు, బీఆర్ఎస్ నుంచి ఒక సహాయ నిరాకరణ నడుస్తుంది. సో ఇది అన్నా చెల్లెల పంచాయతీ అనుకుంటే ఇప్పుడు తండ్రి కూడా కూతురు మొహం చూడనటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా ఈ ఎపిసోడ్ చూస్తే? అటువంటిది అంటే మీ విజువల్స్ అంటే మీరు వేసిన విజువల్స్ బట్టి మీరు అంటులేమో, కవిత గారు ఆల్రెడీ నేను ఫామ్ హౌస్ కి వెళ్ళి తను పైనుంచి కింద దిగుతున్నారు. పైకి వెళ్ళి అక్కడ పైన కలిసిన తర్వాతనే వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుకున్నారు, కేసీఆర్ గారితో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు కిందికి వచ్చారు. కింద మిగతా నాయకులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకుంటే ఈమె ఆల్రెడీ పైన కలిసి వచ్చారు కాబట్టి సార్తో పాటు వెంబడ రావడం జరిగింది. అక్కడ నుంచి నేను మీటింగ్ నుంచి అక్కడ బీఆర్కే భవన్ నుంచి మళ్ళీ పల్ల రాజేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి చూసినట్టు మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నా సార్, మీరు చూసినట్టు చెప్తున్నారు కాబట్టి మీ విజువల్స్ బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. ఎందుకంటే గుడ్ మార్నింగ్ చెప్పారు సార్ పట్టించుకోలేదు అని మీరు ఈ రకమైన ప్రాపగండా జరుగుతుంది చాలా సోషల్ మీడియాలో కాబట్టి చెప్తున్నాను సార్. అక్కడ మీరు చూస్తే విజువల్స్ తన పైనుంచి వస్తుంది. సార్ కూడా పైనుంచే వాళ్ళ అమ్మగారిని వాళ్ళ మదర్ని కూడా కలిసి అక్కడ నుంచి పైన డిస్కస్ చేసుకున్న తర్వాత కిందికి వస్తారు. కిందికి వచ్చిన తర్వాత మిగతా మన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి అక్కడ చేతికి దస్తి కట్టించుకున్న సందర్భం ఉన్నది కాబట్టి తన యొక్క ప్రెమిసెస్ లో తను నిలబడ్డది. అక్కడ ఉన్న కార్యక్రమం అంతా చూసుకొని బయట అందరు కలిసి కాన్వాయ్లాగా వచ్చారు అక్కడికి బీఆర్కే భవన్ దగ్గరికి. అట్ ద సేమ్ టైమ్ పల్లె రాజేశ్వర రెడ్డి గారు నిన్న హాస్పిటల్కి వెళ్ళి తన పరామర్శించడం జరిగింది. సో ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ గా జరుగుతుంది. ఏమైందంటే అక్కడ తను జాగృతి సంస్థ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఆ సంస్థను ఫుల్ యాక్టివ్ చేస్తూ దాని ద్వారా తను స్వచ్ఛందంగా కేసీఆర్ మీద ఉన్న ప్రేమతోని తను ఇండివిజువల్ గా కొన్ని కార్యక్రమాలు చేసింది. చాలా గొప్ప విషయం అది. అంటే ఇండివిజువల్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ నాయకత్వాన్ని కలుపుకోపోవడం, పార్టీ నాయకులు కూడా కలవకపోవడం, ఇండివిజువాలిటీగా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముందన్నదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. చూడండి సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందే జాగృతి చాలా వివిధ అంశాల మీద చాలా సందర్భాల్లో కూడా ఫైట్ చేయడం జరిగింది. అది మీరు చూశారు కనుక తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వం కూడా జాగృతి కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఇంటర్నల్ గా ఉంటూ తన కార్యక్రమంలో ప్రత్యేక జాగృతి సమావేశాలు, జాగృతి యొక్క ఆలోచనల ద్వారా కొన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి మనం చూసాము. దాంట్లో జాగృతి సపరేట్ ఒక వింగ్ ఉన్నది. మొదటి నుంచి దానికి ఒక కార్యవర్గం ఉండేది, దానికి సభ్యులు ఉన్నారు కాబట్టి ఆమె జాగృతికి జాతీయ అధ్యక్షురాలు కాబట్టి గతంలో ఆ రకంగా తను పిలిపివ్వడం జరిగింది. దానికి జాగృతి సభ్యులే వెళ్తారు. సో టీఆర్ఎస్ వాళ్ళు జాగృతికి సపరేట్ ఒక జెండా ఉంది. జెండా అనేది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏదో లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళే సపరేట్ జెండా పెట్టుకోలేదు, కండువ పెట్టుకోలేదు. గత 10 సంవత్సరాల నుంచే జాగృతి సపరేట్ కండువ ఉన్నది. దాని వాళ్ళకి సపరేట్ జాగృతి కార్యక్రమాలు ఎన్ని చేసినా గానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కండువాతో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు గతంలో ఉండే. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కంప్లీట్ జాగృతి మీద వర్క్ చేస్తున్నారు, జాగృతి కార్యకలాపాలు చేస్తున్నారంటే పార్టీ నుంచి డివియేట్ అవుతున్నారా అన్న ప్రశ్న కనిపిస్తుంది. అంటే ప్రశ్న కనిపించడం వేరు, దాన్ని ఇంకా పెద్ద ప్రాపగండలకి చేయడం వేరు. నిజంగా ఇప్పుడు మరి పల్ల రాజేశ్వర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు సో వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించింది కదా, అటువంటిప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ ఆమె చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే తను కేసీఆర్ గారి నాయకత్వాన్ని నేను పనిచేస్తానని చెప్పి చాలా క్లియర్ గా చెప్తుంది. మళ్ళీ ఇంకో ఉద్దేశం బీజేపీ కానీ కాంగ్రెస్ లో కానీ వెళ్లే ఉద్దేశం లేదు. అవి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో జాతీయ పార్టీలు అవసరం లేదు, ప్రాంతీయ పార్టీలే అవసరం. దానికి తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని చాలా బలంగా చెప్తున్న సందర్భంలో
ఈ రకరకాల డీవియేషన్ జరగడం అనేది మాకు బాధాకరమైన అంటే దీంట్లో ఇంకా చాలా అంశాలు నేను చర్చించడానికి ఆఫ్ కోర్స్ మీరు చెప్తున్నట్టు, బట్ ఫైనల్ గా కార్తిక్ గారు ఎక్కువ టైం ఇవ్వలేను, ప్లీజ్ కన్క్లూడ్ ఇన్ 1 minute. సార్ ఏం లేదు, జాగృతి గురించి అన్నగారు విషయం చెప్పినారు కాబట్టి జాగృతి ఎస్ కరెక్టే సార్, 10 ఏళ్ల నుంచి ఉంది. అయితే 2006లోనే ఒక ప్రముఖమైనటువంటి తెలుగు మీడియా ఛానల్ తో మాట్లాడుకుంటూ కల్వకుంట్ల కవిత గారు ఆ రోజే క్లారిటీ ఇచ్చినారు, ఏ రోజుకైనా నాకు బీఆర్ఎస్ పార్టీకి మా ఐడియాలజీ ప్రకారము విభేదాలు వస్తాయి, వచ్చిన రోజు నాకంటూ సొంత ఎంటిటీ ఉండాలి, నాకంటూ సొంత ఎజెండా ఉంది, నా రాజకీయ జీవితం నేను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన రోజు నేను ఒంటరి అయిపోవద్దని 2006లోనే చెప్పారు. కాబట్టి ఏంటి అంటే ఈ రోజు వాళ్ళ ఇంట్లో అంటే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి పంచాయతీని మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ ఆపాదించి అసలు విషయాల నుంచి అంటే కాళేశ్వరం దగ్గర జరిగిన అవినీతి కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వీటన్నిటి నుంచి కూడా డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల తారక రామారావు గారు కల్వకుంట్ల కుటుంబం ఆడుతున్నటువంటి ఒక డ్రామాగా మాత్రమే చూడాలి. దీనివల్ల వాళ్ళు డ్రామా అనుకుంటే మరి సీఎం చేస్తున్నటువంటి లీకులు కానీ మీడియా చిట్చాట్లు కానీ వీటిని ఎట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చూడాలి. సో రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి, బీజేపీ వర్షన్ ఒకటి, ముఖ్యమంత్రి వర్షన్ ఒకటి, కవిత వర్షన్ ఒకటి, కేటీఆర్ వర్షన్ ఒకటి, కేసీఆర్ వర్షన్ ఒకటి. సో ఇందులోనే ఇన్ని రకాల డీవియేషన్స్, ఇన్ని రకాల డైవర్షన్స్ కనిపిస్తున్నాయి తెలంగాణ రాజకీయాలు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, అట్లాగే రోషన్ బాలు గారు అండ్ మా కరెస్పాండెంట్ స్వామి. సో ఇది కవిత విషయంలో రకరకాల ఎపిసోడ్లు జరుగుతున్నాయి. మొత్తానికి కవిత తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఈవెన్ కేసీఆర్ దీనిపైన ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు, సంధి కుదురుద్దా, సయోధ్య కుదురుద్దా, లేదంటే ఇది ఇంకా అగాధం లాగా పెరిగిపోతుందా, కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తారా, కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని రానివారు ఆ కుటుంబంలోంచి అంటే ఆ ప్రయత్నాలు ఏమైనా జరిగాయా, మునిగిపోయే నావలోకి నేనెందుకు పోతా అన్న మాట మీద కవిత నిల్చుంటారా, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందా, లేదంటే ప్రాంతీయ పార్టీగా ఉండబోతుందా, కవిత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారా, అందుకే కవిత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, ఎవరి నాయకత్వంలో పనిచేయను అన్నది మాట అర్థం అదేనా. అండ్ మోర్ ఓవర్ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కోవట్టులు, ఆ దయ్యాలు బయటకు వచ్చాయా అన్నది ఇవన్నీ $1 మిలియన్ క్వశ్చన్లుగా మిగిలిపోయాయి. లెట్స్ సీ, అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. సో రాజకీయాలు ఏ క్షణానికి ఆ క్షణాన్ని మారుతూ ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.